బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో ఏసీపీ మెరుపు దాడులకు దిగింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో తనిఖీలకు దిగింది. అక్కడ అనంతపురం, తిరుపతి, కడప, శ్రీకాకుళం, నెల్లూరు, గాజువాక, మధురవాడ, రాజమండ్రిలో సోదాలు చేస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్స్లో సోదాలు నిర్వహిస్తోంది యాంటీ కరప్షన్ బ్యూరో. ఇటు రికార్డులు, ఫైళ్లు పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులకు దిగారు. దానికి సంబంధించిన ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఇప్పుడు తనిఖీలకు దిగారు. ఇక్కడ అనంతపురం, తిరుపతి, కడప, శ్రీకాకుళం, నెల్లూరు, గాజువాక, మధురవాడ, రాజమండ్రులలో సోదాలు జరుపుతున్నారు. ఇటు శ్రీకాకుళం, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్స్లో సోదాలు చేస్తున్నారు ఇటు ఏసీబీ అధికారులు. రికార్డులు, ఫైళ్లు పరిశీలిస్తున్నారు ఏసీబీ బృందం. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఇదే అంశం మీద ఏసీబీ అధికారులు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతిలో టౌన్ ప్లానింగ్ విభాగం మీద పబ్లిక్ నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. బిల్డింగ్ డీవియేషన్స్ అని, అలాగే మున్సిపల్ ట్యాక్స్ వేయడంలోని ఇలా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. దానికోసం అని చెప్పి ఇప్పుడు సర్ప్రైజ్ చెక్ స్టార్ట్ చేసాము. మేము ఇప్పుడే జస్ట్ మొదలు పెట్టాము. ఇంకా ఫైండింగ్స్ అన్నీను వెరిఫై చేసేసరికి టైం పడుతుంది. అవి ఏమైనా ఉంటే అవన్నీ రిపోర్ట్ రాసి హైయర్ అఫీషియల్స్కి సబ్మిట్ చేస్తాము. అవసరం అనుకుంటే మీకు కూడా చెప్తాము. ఓకేనా? ఫిగర్ అట్లాంటివి మేము చెప్పకూడదు. చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. అవన్నీ మీకు కూడా తెలిసిన కంప్లైంట్సే కదా. మీరే బిల్డింగ్తో సహా ఫోటోలు పేపర్లో అన్నీ వేస్తుంటారు కదా. అట్లాంటివి ప్లస్ కంప్లైంట్స్ డైరెక్ట్గా వచ్చినవి అవన్నీ ఉన్నాయి. దానిపైన ఇప్పుడు ఎంక్వైరీ చేస్తాం. ఆ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసినాక తెలుస్తాయి ఎన్ని ఉన్నాయి ఏంటన్నది. ఓకేనండి. టౌన్ ప్లానింగ్ వింగ్కి సంబంధించిన లాక్యునస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూడడం చాలా టైం పడుతుంది. అందుకని ఇంక ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేసాం. మున్సిపల్ కార్పొరేషన్ రైట్, అది చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మరి ముఖ్యంగా కొన్ని మీడియా ద్వారా అందడం ఉంటాయి. ఇంకొన్ని వాటికి సంబంధించి నేరుగా ఇటు బాధితులే వచ్చి మమ్మల్ని ఆశ్రయించారంటూ కూడా యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు, ఏసీబీ బ్యూరో, ఇన్ఫాక్ట్ ఏసీబీ అధికారులు చెప్తున్న సందర్భం. ఇదే అంశం మీద ఆర్టీవీ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. మా ప్రతినిధి రామచంద్రరావు అధికారులతో మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. విశాఖలోని జీవీఎంసీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటలకు మొదలైన ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ఏపీలో చాలా వరకు టౌన్ ప్లానింగ్ వ్యవహారాలపై ఫిర్యాదులు ఉన్నాయి. విశాఖలో చూసుకుంటే పెద్ద ఎత్తున అక్రమ నిర్వహణలో, అలాగే ఇతర వ్యవహారాల్లో కూడా టౌన్ ప్లానింగ్ సిబ్బందితో పాటు అధికారుల ప్రమేయం ఉన్నట్టు కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఈ దశలో ఇప్పుడు విశాఖలోని గాజువాక, మధురవాడ, ఇతర జోన్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన స్పష్టమైన సమాచారం సాయంత్రంకి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే విశాఖలో ఇటీవల గడిచిన దాదాపు 10 ఏళ్ళలో చూసుకుంటే పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరిగాయి. దీనికి సంబంధించిన వ్యవహారంలో టౌన్ ప్లానింగ్ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్టు విచారణలో వెల్లడైంది. తాజాగా ఈ ఏసీబీ సోదాల నేపథ్యాన గాజువాక కార్యాలయం నుంచి టౌన్ ప్లానింగ్ సిబ్బంది పారిపోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఆయా కార్యాలయంలో ఉన్న రికార్డులు, అలాగే అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి సాయంత్రానికి కొంత సమాచారం వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా వీరికి లంచాలు ఎవరు ఇచ్చారు, అలాగే లంచాలు ఏ అంశాలపై డిమాండ్ చేశారు అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏసీబీ అధికారుల వద్ద చాలా వరకు దీనికి సంబంధించిన రికార్డు, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించిన తర్వాత ఈ 5 కార్యాలయాలపై కూడా తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ దశలో ఈ వ్యవహారంతో కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాకుండా వీరికి సహకరించిన ప్రైవేటు ఉద్యోగులపై కూడా, ప్రైవేటు వ్యక్తులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో చూసుకుంటే ఇదే రకంగా రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా కొందరు అనధికార వ్యక్తుల్ని పట్టుకొని కూడా ఆయా కార్యాలయాల్లో సోదాలలో వ్యవహారం బయటపడింది. వారంతా కూడా ప్రైవేటు వ్యక్తుల నుంచి కూడా లంచాలు సేకరించడానికి వినియోగించినట్టు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు టౌన్ ప్లానింగ్ సిబ్బంది నేరుగా లంచాలు తీసుకున్నట్లయితే ఏసీబీకి పట్టుబడే అవకాశం ఉండడంతో ప్రైవేటు వ్యక్తుల ద్వారా కూడా కొంతవరకు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో ఆయా క్రమంలో కూడా ఏసీబీ సోదాల ద్వారా కొంత వివరాలు సేకరిస్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. రైట్, అది విశాఖపట్నం నుంచి రిపోర్ట్ ఐసీబీ అధికారులకు సంబంధించి. అట్ ద సేమ్ టైం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తిరుపతి, అలాగే ఒంగోలులో కూడా ప్రస్తుతం అంటే ఒంగోలు ప్రకాశంకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అక్కడ కూడా తనిఖీలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం తనిఖీలో ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతుంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు తిరుపతి నుంచి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. సురేష్, ప్రస్తుతం తిరుపతిలో ఏసీబీ అధికారుల సోదాలు ఎంతవరకు వచ్చాయి? ఎటువంటి షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి ఏసీబీ అధికారుల సోదాల్లో?
సచిన్, ఏదైతే తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ ఎస్పీ అయినటువంటి విమల కుమారి ఆధ్వర్యంలో ఈ సోదాలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మున్సిపల్ ఆఫీసులో ప్రధానంగా టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లోనే ఈ యొక్క ఏదైతే డబ్బులు లంచాలు తీసుకుంటున్నటువంటి ఫిర్యాదులు అధిక మొత్తంలో రావడంతో ఆ డిపార్ట్మెంట్ లో మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపి ఫైళ్ళన్నీ కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే టౌన్ కు సంబంధించినటువంటి ప్లానింగ్స్ కావచ్చు, అదే రకంగా ట్యాక్స్ కావచ్చు, కొన్ని లేఅవుట్లకు ఇచ్చేటువంటి పర్మిషన్, ఇలా అనేక రకాలైనటువంటి వాటికి సంబంధించి కొంత ఏదైతే లంచాల రూపంలో కొంతమంది డబ్బులు దండుకుంటున్నారన్నటువంటి ఫిర్యాదులు అధిక శాతంలో అందాయన్నటువంటి కోణంలోనే ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదయం నుంచి కూడా ఇప్పటికే ఈ యొక్క సోదాలను కొనసాగుతున్నాయి. అయితే కొన్ని డాక్యుమెంట్స్ కూడా కొంత అనుమానం కలిగినటువంటి డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఫైల్ అంతా కూడా తనిఖీ చేసిన తర్వాత దాంతో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా సమగ్రమైనటువంటి విచారణ చేపట్టి ఉన్నత అధికారులు కూడా తెలియజేస్తామంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతో ప్రధానంగా ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ప్రైవేటు వ్యక్తులు ఈ ప్లానింగ్ సంబంధించి కూడా అనేక అవకతవకలు జరుగుతున్నాయన్నది ప్రధానమైనటువంటి ఆరోపణలు. దీనికి సంబంధించి పర్మిషన్ లేనటువంటి వాటికి కూడా డబ్బులు తీసుకొని పర్మిషన్లు ఇవ్వడం, అదే రకంగా ట్యాక్స్ కూడా సంబంధించినటువంటి వాటిలో కూడా ప్రధానంగా డబ్బులే కీలకంగా కొంతమంది చేతులు మారుతూ అనధికారికంగా కూడా ట్యాక్సులు వేసేటువంటి పరిస్థితి కావచ్చు, లేఅవుట్లకు పర్మిషన్లు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయన్నటువంటి నెపంతోనే ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సోదాలు పూర్తిగా కూడా ఇంకా దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా సాయంత్రానికి ఏదైనా ఒక విషయాలు కూడా బయటపడేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. అది తిరుపతికి సంబంధించి తిరుపతిలో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రస్తుతం ఏసీబీ అధికారులు టౌన్ ప్లానింగ్ అంశానికి సంబంధించి టౌన్ ప్లానింగ్ విషయంలో చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఇటు మీడియా రిపోర్ట్స్ కొన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ దిగాం. దాంతోపాటు పబ్లిక్ నుంచి కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వచ్చాయంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇటు ఒంగోలు వెళ్ళిపోదాం. ఒంగోలులో ఎటువంటి పరిస్థితి ఉందో అప్డేట్స్ అందించేందుకు శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఒంగోలులో పరిస్థితి ఏంటి? ఒంగోలులో అక్కడ అధికారుల తనిఖీల్లో ఎటువంటి అంశాలు బయటపడుతున్నాయి? సచిన్, ఈ రోజు మధ్యకాల సమయం నుంచి ఒంగోలు నగరపాలక సంస్థ ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అదేవిధంగా సర్వే డిపార్ట్మెంట్ మీద ఏసీబీ అధికారులకి మెరుపుదాడి చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ అధికారులు గతంలో ఈ టౌన్ ప్లానింగ్ మీద అదేవిధంగా కొన్ని డిపార్ట్మెంట్ల మీద ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కూడా ఈ రోజు దాడులు జరిగాయని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇది స్టేట్ కాల్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడుల్లో భాగంగా గతంలో ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్లు ఆధార పెట్టుకుని ఏ డిపార్ట్మెంట్ మీద ముఖ్యంగా ఫిర్యాదులు అందాయి, అసలు ఎందుకు అందాయి, ఏ కోణంలో అందాయి అన్న లోతైన విచారణ అధికారులు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు టౌన్ ప్లానింగ్ మీద మెరుగుదల చేసిన సంఘటన జరుగుతుంది. కానీ